చినుకులు గానీ గాలి గాని లేకుండా ఉంటే ఆ కాస్త నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్. చూద్దాం. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలలో మాట్లాడుతూ 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే సాధ్యమైందని గుర్తు చేశారు. మాగంటి సునీత గోపీనాథ్ ను గెలిపించి ప్రజలు తెలంగాణ గౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమానికి కారు గుర్తే హామీ అని అన్నారు. షేక్పేట్ ప్రాంతంలో వేలాది మంది ప్రజలు కార్యకర్తలు పాల్గొని నినాదాలతో సందడి చేశారు. బీఆర్ఎస్ తిరిగి బలంగా గెలుస్తుందన్న ధీమా కేటీఆర్ వ్యక్తం చేశారు. కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీహిల్స్ లో పోవాలి. నెలకు 4000 రూపాయల పెన్షన్ ముసలోళ్ళకు పెద్ద మనుషులకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీహిల్స్ లో పోవాలి. వికలాంగులకు 6000 రావాలంటే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా జూబ్లీహిల్స్ లో ఓడిపోవాలి. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఒకవేళ కాంగ్రెస్ ఓటేస్తే ఏమైతుంది? రేవంత్ రెడ్డి ఒకటే అనుకుంటాడు, నేను ఏమి ఇయ్యకపోయినా, మహిళలకు నేను నెలకు 2,500 ఇయ్యకపోయినా, సిలిండర్ 500 అని చెప్పి 1000 రూపాయలు ఇచ్చినా, కరెంటు ఫ్రీ అని కరెంట్ ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా వీళ్ళు మళ్ళా నాకే ఇస్తున్నారు ఓట్లు, కాబట్టి ఏమి ఇచ్చే అవసరం లేదు అని చెప్పి తెల్లారి మొత్తం ఎగబెడతాడు. ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తే, ఒక్కసారి మీరు గట్టిగా తీర్పు చెప్తే జూబ్లీహిల్స్ వాళ్ళు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది. టీటీడీ నెయ్యి కొనుగోలు వివాదంపై వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కమిటీలో ఉన్న కొలువు పార్థసారథి ప్రశాంతారెడ్డి పేర్లు ఎందుకు ఆరోపణలలో లేవని అడిగారు. చంద్రబాబు కాలంలో 276కి కొనుగోలు చేసిన నెయ్యి ధర ఇప్పుడు ఎంతైందో వెల్లడించాలన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శకత లేకుండా వ్యవహరిస్తుందని విమర్శించారు. టీటీడీ ఆర్థిక వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగిందని, భక్తుల విశ్వాసం దెబ్బతింటున్నదని పేర్కొన్నారు. ప్రజలకు నిజం చెప్పాల్సిన సమయం వచ్చిందని అంబటి రాంబాబు హితవు పలికారు. కాకపోతే అని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. అదేమంటే 3000 అవుతుంది స్వచ్ఛమైన నెయ్యి అని ప్రచారం చేశారు. ఈనాడు వారు అయితే కనీసం 1000 నుంచి 1600 రూపాయలు చేస్తుంది. స్వచ్ఛమైన నెయ్యి కొనాలి అంటే 320 రూపాయలకి మీరు కొనాలంటే ఇది కల్తీ నెయ్యి పో అని చెప్పేశారు. రేటు ప్రకారం కల్తీ నెయ్యి చేసి పారేశారండి. అంటే 1000 రూపాయలు 1600 కొంటే ఈనాడు ప్రకారం అది స్వచ్ఛమైన నెయ్యి. చంద్రబాబు నాయుడు ప్రకారం కొంటే 3000 కొంటే అది స్వచ్ఛమైన నెయ్యి. ఏమో అది స్వచ్ఛమైన నెయ్యి చంద్రబాబు నాయుడు గారు. ఆయన దిగిపోగానే 320 కొంటేనేమో కల్తీ నెయ్యి. దుర్మార్గం, అన్యాయం, జంతువుల కొవ్వు, మాంసం కొవ్వు దానిలో కలిసిందని ఒక అపవిత్రమైన మాటలు మాట్లాడి మొత్తం భ్రష్టు పట్టించేటటువంటి కార్యక్రమం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి దొరకడు, జయచంద్ర రెడ్డికి పిఏ రాజేష్ కూడా దొరకడు, వీళ్ళందరూ దొరకడు. దొరికారనుకో, వాళ్ళు పట్టుకున్నారనుకో, వాస్తవాలు బయటకు వస్తాయి. అందుకని వాళ్ళు దొరకరు. దొరకపోతే ఇక జోగి రమేష్ గారి మీద కక్ష. ఈ సిట్టు వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుల మీద దాడి చేసి లోపల పెట్టి వారిని ఇబ్బంది పెట్టి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలను ఇప్పటికైనా మీరు ఆపుకోకపోతే నెంబర్ 1 దైవం క్షమించదు, నెంబర్ 2 దీన్నంతా పరిశీలిస్తున్నటువంటి ప్రజలు క్షమించరు. కాకపోతే ఇంకా 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు మీకు టైం ఉందని మీరు ఆనందపడుతున్నారేమో. కాలం గిర్రున తిరిగి వస్తుంది. సమాధానం భగవంతుడు చెప్తాడు, ప్రజలు చెప్తారు. కాస్త జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారని మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. తుఫాన్ బాధితులను వెంటనే సహాయం చేయాలని సూచించారు. పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచాలని, విద్యుత్ సరఫరా, త్రాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. రోడ్ల మరమ్మతులు, పంట నష్ట నివారణ చర్యలు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకే ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ సూచించారు. ఇప్పుడు థెరపీ వచ్చింది, వర్షాలు ఆగినాయి కాబట్టి క్షేత్రస్థాయిలో కలెక్టర్లు మీరు బృందాలను పంపించండి. ఫీల్డ్ విజిట్లు చేసి అక్కడ ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులను, అక్కడ జరిగిన నష్టాన్ని, ముఖ్యంగా మనుషుల నష్టము, పశు సంపద నష్టము, పంట నష్టము,
తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్, అంటే పంచాయత్ రాజ్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, ఎంఏయుడి కావచ్చు, ఆర్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్, ఈవెన్ స్కూల్స్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళే కానీ, కొన్ని దగ్గర అంగన్వాడీలు కానీ, ఇట్లా గవర్నమెంట్ కూడా కొన్ని శిథిలావస్థకు వచ్చిన భవనాలు కానీ, వీటన్నిటిని క్షేత్రస్థాయిలో మీ జిల్లాలలో మీరు నివేదికలు తెప్పించుకోండి. దాంట్లో ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకోండి. ఎంత డ్యామేజ్ అయితే అంత కంప్లీట్గా అసెస్ చేయండి. బ్రిడ్జ్లు అక్కడక్కడ లోకాజ్ వేలు ఇప్పుడు చూస్తే 100 ఫీట్ రోడ్లే కొట్టుకొని పోయినాయి. సో మీరు టెంపరీ రిలీఫ్ల కోసమే లేకపోతే టెంపరీ రెస్టరేషన్ కోసం మీరు అసెస్మెంట్ చేయకండి. మీరు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇందులో మీరు నివేదికలు సిద్ధం చేయండి. ఎంతైతే అంత తీసుకొచ్చుకొని మిగతాది ఏదైనా ఉంటే ప్లస్ ఇప్పుడు మనకు ప్రధానంగా వరంగల్లో చూసిందంతా మీరు ఏవైతే నాలాలు, ఏవైతే చెరువులు పాతకాలంలో కాలువలు ఇప్పుడు నాలాలు అంటున్నామో వాటిని సరైన విధంగా మనము బాటిల్ నెక్స్ క్లియర్ చేయకపోవడం వల్ల ఎక్కువ వర్షం వచ్చి ఇదంతా డ్యామేజ్ జరిగింది. వాటి కాంప్రహెన్సివ్గా హన్మకొండ అండ్ వరంగల్ మొత్తానికి మీరు కాంప్రహెన్సివ్ ప్లాన్ చేసుకోవాలి. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఏదైతుందో కోర్ అర్బన్ వరంగల్ ఏదైతుందో కోర్ అర్బన్ వరంగల్కి మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, మిగతా డెవలప్మెంటల్ ఇష్యూస్లో కంప్లీట్గా కాంప్రహెన్సివ్ ప్రణాళిక చేసుకోవాల్సింది. దీంట్లో భాగంగానే స్మార్ట్ సిటీలో మీకు కొన్ని నిధులు వచ్చినాయి. మీరు కొంత దూరం స్మార్ట్ సిటీలతో నిధులతో కట్టేసి అక్కడ వదిలేసేది. మీరు అట్లా వదలడం వల్ల ఇంకా పెద్ద సమస్యగా మారుతున్నారు. సో స్టేట్ గవర్నమెంట్ నుంచైనా ఏం కావాలనో శ్రీదేవి గారు మీరు ఆ స్మార్ట్ సిటీలో చేయంగా మిగిలిన పనులు ఏం చేయాలనో కూడా దానికి ఒక నివేదిక తయారు చేయండి మన ప్రభుత్వం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పంట కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కనీస మద్దతు ధర ప్రకారం చెల్లింపులు జరగాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో తగిన సదుపాయాలు కల్పించాలని సూచించారు. రైతుల పక్షాన బీజేపీ ఎల్లప్పుడూ నిలుస్తుందని తెలిపారు. పంటలకు సరైన ధర ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతు ప్రయోజనాలే తమ ప్రాధాన్యమని రామచంద్ర స్పష్టం చేశారు. లేకపోతే ఇక్కడ నీళ్లు వస్తే వాన పడితే కాళ్లు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నది. వాసన, డ్రైనేజ్, సెప్టిక్ ట్యాంకులు ఓవర్ఫ్లో అయిపోయి రోడ్ల మీద పడి పిల్లలకు రకరకాల జ్వరాలు వచ్చినటువంటి ఒక సంఘటన కూడా ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి ఈరోజు గురై ఇక్కడ ప్రజలు అనేక రకాలుగా బాధపడతా ఉన్నారు. మేము జూబ్లీ ప్రజల్ని పాదయాత్ర ద్వారా కోరుతా ఉన్నాం. మీరు గతంలో ఒక అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి, అంతకుముందు కాంగ్రెస్కి ఇచ్చారు. ఈ బై ఎలక్షన్ లో రేపు రాబోయేటటువంటి తెలంగాణ రాజకీయ మానచిత్రంలో మనం మార్పులు తీసుకురాగలుగుతాం. బీఆర్ఎస్ గెలిపిస్తే లాభం లేదు, ఎందుకంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాలని మీ గొంతుకై, మీ వాయిస్ గా, వాణిగా మీ యొక్క సమస్యల పైన మాట్లాడటానికి దీపక్ రెడ్డి గారు ముందున్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేదని చెప్పేసి వేరే పార్టీకి అవకాశం ఇస్తే ఒక్కసారి మోదీ గారు తీసుకున్న పథకాలని గుర్తుపెట్టుకుని బీజేపీని గెలిపించాల్సిందిగా మీ ద్వారా జూబ్లీ ప్రజల్ని కోరుతాం. హుజూరాబాద్ బీసీ హాస్టల్లో విద్యార్థిని వర్షిత మరణం కలకలం రేపింది. ఈ ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. టీచర్లు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. వర్షిత మరణంపై ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భద్రతకు కఠిన నిబంధనలు అవసరమని చెప్పారు. న్యాయం జరిగే వరకు తాము మౌనంగా ఉండబోమని కవిత హెచ్చరించారు. అమ్మాయి పేరెంట్స్ ఏమో కరెక్ట్ గంట ముందు మేము మాట్లాడినాం. గంటన్నరలో మేము హాస్టల్ చేరే లోపలనే ఇన్సిడెంట్ అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ అయిపోతే వెంటనే టీచర్స్ కానీ, ఆల్రెడీ అక్కడ అందరు పోలీసులు కానీ అందరూ ఉండి మరి మాకు పెద్దగా చెప్పకుండానే, కనీసం అంబులెన్స్ కూడా పిలిపియకుండానే, ఒక మానవతా దృక్పథం లేకుండా మరి అమ్మాయిని పంపించివేయడం జరిగింది. దీని వెనుక ఖచ్చితంగా ఏదో కుట్ర ఉంది, దీని మీద ఎంక్వైరీ వేయాలని చెప్పి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చెప్తున్నారు. నేను ఎన్నిసార్లు అడిగినా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఒకటే మాట చెప్తున్నారు, మాకు కలిగిన దుఃఖం మరెవరికి కలగకూడదు, మేం పడుతున్న బాధ ఇంకెవరికి పడకూడదు, మాకు న్యాయం జరగాలి, ఏం జరుగుతుందో తెలియాలంటున్నారు. ఇవాళకి 8 రోజులైంది. ఇక్కడికి వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ కానీ ఎవరు కానీ కనీసం పేరెంట్స్ని కన్సోల్ చేయడం కావచ్చు, లేకపోతే ఎంక్వైరీ చేయడం కావచ్చు, ఎటువంటి
వివరాలు కూడా ప్రభుత్వం తీసుకుంటలేదు. కనీసం ప్రభుత్వానికి లెక్కలేనితనంగా పట్టిలేనితనంగా కనబడుతున్నది. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ ఉసురు తగులుతుంది మీకు. ఇటువంటి ప్రయత్నం చేయకండి దయచేసి. ఆ పేద తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు న్యాయం కోరుతున్నారు. కంటువాన్ని దయచేసి ప్రదర్శించమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది విమర్శ కాదు, రాజకీయాలు కాదు, ఏది కాదు. ఎందుకు పిల్లలు చనిపోతున్నారు, వాళ్ళని చనిపోకుండా ఆపలేమా? దయచేసి ఇది ఒకటి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా. అనకాపల్లి జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా పరిశీలించారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని బంగారంపాలెంలో వరద బాధితులను కలిసి వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. వర్షాల దాటికి ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు పక్కా ఇల్లు నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం బాధితుల పక్కన నిలబడి అన్ని రకాల సాయం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. శారదా నది గండి ప్రాంతాలను పరిశీలించి మరమ్మత్తు పనులు వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రజలు మంత్రిని ఘనంగా స్వాగతించారు. అనకాపల్లి జిల్లాకి సంబంధించి ఈ శారదా నది ప్రవాహిక ప్రాంతం మనందరికీ కూడా తెలిసిందే. ఎప్పటి నుంచో శారదా నది ఎప్పుడైనా మనకి వరద వచ్చింది అంటే ఒక పక్క వర్షాల వల్ల అట్ ద సేమ్ టైం మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏదైనా వర్షం పడినా క్యాచ్మెంట్ ఏరియా అక్కడ నుంచి కూడా ఈ శారదా నదికి వరద ముప్పు అనేది ఎక్కువగా వస్తుంది. ఈ రోజు మనకి చూస్తే ఇక్కడ రాంబెల్లి మండలం రాజాల అగ్రహారం ఈ గ్రామానికి సంబంధించి, అదేవిధంగా అటువైపు చూస్తే మాకు పాయకరావుపేట నియోజకవర్గం ఎస్రాయవరం ఆ మండలాలు, వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు మాక్సిమం బండ్ అంతా కూడా నేను చెక్ చేసుకుంటూ వచ్చాము. బండ్ మీద నుంచి మేము కూడా ఎమ్మెల్యే గారు బండి మీద కూడా తీసుకొచ్చారు. అదంతా కూడా చూసుకొని వచ్చాము. ఈ బండ్ అనేది వీక్ అయ్యి ఇక్కడ బ్రీచ్ అనేది జరిగింది. ఈ బ్రీచ్ ఏదైతే అంటే ఈ బ్రీచ్ ఇక్కడ జరగడానికి చాలా బ్రీచెస్ దాటుకుని అంటే ఎక్కడొక్కడ బ్రీచ్ పడకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ జిల్లా యంత్రాంగం చేసినందుకు ప్రత్యేకంగా నేను జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నాను. ఇల్లు చూసి వచ్చాను. ఇమీడియట్ గా అదంతా కూడా రీస్టోర్ చేయాలంటే కొంచెం వాటర్ రిసీడ్ అవ్వాలి. వాటర్ రిసీడ్ అవ్వాలంటే కొంచెం శాండ్ బ్యాగ్స్ వేసి, ఓన్లీ శాండ్ బ్యాగ్స్ ని ఇక్కడికి 35,000 శాండ్ బ్యాగ్స్ ని సంకృష్ణ ఎస్సీ వాళ్ళతో మాట్లాడితే దగ్గర 2.5 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు. ఇమీడియట్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో పెట్టించి ఆ పర్మనెంట్ రిస్టోరేషన్ చేసే బాధ్యత కూడా యాజ్ అ డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా కూడా నేను అది కూడా వీళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నా. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ, అంతరిక్ష, సాంకేతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం భారత గౌరవాన్ని పెంచుతోందన్నారు. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య సమ్మేళనంలో ప్రసంగిస్తూ మహిళల శక్తి దేశ ప్రగతికి మార్గదర్శకమని పేర్కొన్నారు. మహిళలు నాయకత్వ బాధ్యతలు స్వీకరిస్తూ ప్రతి రంగంలో ముందంజలో ఉన్నారని ప్రశంసించారు. ఆర్య సమాజ్ సంస్థ భారతీయ సంస్కృతి, మానవతా విలువలను ప్రపంచానికి పరిచయం చేసిందన్నారు. మహిళలు సృజనాత్మకత, సామర్థ్యంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. हमारी राष्ट्रपति द्रौपदी मुर्मू जी ने राफेल फाइटर प्लेन में उड़ान भरी और इसमें उनकी साथी बनी स्क्वाड्रन लीडर शिवांगी सिंह. आज हमारी बेटियां फाइटर जेट उड़ा रही हैं और ड्रोन दीदी बनकर आधुनिक कृषि को भी बढ़ावा दे रही है. आज हम गर्व के साथ कह सकते हैं, भारत आज दुनिया के सबसे ज्यादा फीमेल स्टेम ग्रेजुएट्स वाला देश है. आज साइंस और टेक्नोलॉजी की फील्ड में भी महिलाएं लीडरशिप रोल में आ रही है. आज देश की टॉप वैज्ञानिक संस्थानों में विमेन साइंटिस्ट मंगलयान, चंद्रयान और गगनयान जैसे स्पेस मिशंस में अहम भूमिका निभा रही है. ये बदलाव बताता है कि देश आज सही मार्ग पर आगे बढ़ रहा है. రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. నిర్ణయించిన లక్ష్యాల ప్రకారం భవనాలు పూర్తి చేయాలని సూచించారు. రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు. రాజధాని నిర్మాణంలో పారదర్శకత పాటించాలని, ఆలస్యం లేకుండా పనులు పూర్తి చేయాలని మంత్రి నారాయణకు సూచించారు. ప్రతి విభాగం సమయపాలనతో పనిచేయాలని, అభివృద్ధి ప్రాజెక్టులపై నిరంతర సమీక్ష కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. అమరావతి రాష్ట్ర గర్వకారణమని, దీని అభివృద్ధి ఏపీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు.
భగవద్గీతను అవమానించిన వ్యక్తిని టీటీడీ బోర్డులో నియమించడం తప్పని వైఎస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు మండిపడ్డారు. పవిత్ర స్థలంలో రాజకీయం ప్రాధాన్యత పెరగడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని విమర్శించారు. భక్తి, విశ్వాసం రాజకీయాలకు అతీతని గుర్తు చేశారు. దేవాలయ పరిరక్షణలో పారదర్శకత అవసరమని మల్లాది పేర్కొన్నారు. ధార్మిక స్థానాల్లో అర్హులైన వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బైబిల్ వల్ల మన జీవితం. ఆయన ఏం మాట్లాడాడో చూశారు కదా మీరు. ఆయన యావత్ భారతదేశానికి, యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉన్నటువంటి భగవద్గీత గురించి ఎంత చులకనగా మాట్లాడాడో, ఎంత తేలిగ్గా మాట్లాడాడో, ఎంత తీసిపారేసినట్టుగా మాట్లాడాడో మనందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది. న్యాయస్థానాల్లో కానీ, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పార్లమెంట్లో కానీ భగవద్గీత సాక్షిగానే అన్ని కార్యక్రమాలని, గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటిది ఆ భగవద్గీతను తప్పుపట్టేటటువంటి శాసనసభ్యుడిని తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమించినటువంటి తెలుగుదేశం పార్టీని ఏమనాలి అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆయన ఏమీ మాట్లాడలేదని, దీన్నేదో రాద్ధాంతం చేస్తుందని చెప్పని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. వీళ్ళని తెలుగుదేశం ప్రభుత్వం తక్షణమే తొలగించాలి అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, ఈ వీడియో చూసినటువంటి వ్యక్తులు కానీ అందరూ కూడా కోరుకున్నటువంటి విషయం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మీరు మార్చారు అనే దానికి ఉదాహరణే ఈ రాజు ఎమ్మెల్యే మాట్లాడినట్టు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేది కాంగ్రెస్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రజల నమ్మకం గెలుచుకున్న నాయకుడని పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ ను విశ్వసిస్తున్నారని గౌడ్ ధైర్యంగా ప్రకటించారు. ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. అందరూ కూడా ఒకే మాట మనవి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీకోసం పనిచేస్తా ఉంది. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, మీ మంచి కోసం చేసే ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ 11న జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు మేమందరం బలపరిచినటువంటి యువకుడు నిత్యం ప్రజలతో ఉండి మీ సమస్యలతో ననునిత్యం పాలు పంచుకున్నటువంటి నవీన్ యాదవ్ గారికి చేతు గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మీలో కనిపిస్తున్న ఉత్సాహం. తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత కురసాల కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్కువ అంచనా వేసి పంట నష్టాన్ని తగ్గించి చూపించిందని విమర్శించారు. 3 లక్షల ఎకరాల్లోనే నష్టం జరిగిందని చెప్పడం వాస్తవానికి విరుద్ధమని అన్నారు. గతంలో ఎకరానికి 25,000 ఇవ్వాలని డిమాండ్ చేసిన కూటమి నేతలు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఇస్తారో చెప్పాలని సవాల్ చేశారు. రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో భూగర్భ జలాల వ్యవహారం ఏంటి, దాని కథ ఏంటి, మొత్తం డీటెయిల్స్, పర్యవేక్షణ ఎలా చేయాలనేది ఎప్పటికప్పుడు ఆన్లైన్ వస్తూనే ఉంటుంది. అది ఇవాళే మొదటిసారిగా చేసినట్టుగా జాకీలేశారు. అసలు డ్రోన్లు కెమెరాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడ ఎప్పుడు ఎవరు వాడలే, ఈయన మొదటిసారి వాడారా? చివరికి ఈయనకి కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఆ మీడియాలో చెప్తుంటే మేము ఆశ్చర్యపోతున్నాం, ఈ డ్రోన్స్ మొదటిసారి వాడుతున్నట్టుగా. మేము చూసాం ఆ విజయవాడ వరదలు వచ్చినప్పుడు డ్రోన్స్లో ఆహార పొట్లాలు అందిస్తున్నామని ఒక డ్రామా. తీరా చూస్తే అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేసిన పిక్చర్స్ అని తేలింది. ఇవాళ నేను అడుగుతున్నా, ఈ గ్రామ సచివాలయాల వ్యవస్థలు అవసరమా, ఇన్ని సచివాలయాలు అవసరమా అని అడిగారు కదా. మరి మళ్ళీ మీరే ఇది అద్భుతం, బేస్ క్యాంపులుగా పనిచేసినాయి, ఇక్కడి నుంచే మేము మైకులు పెట్టి అందరికీ ప్రచారం చేశాము అని మళ్ళీ మీరే చెప్తున్నారు. కూటమిలో ఉన్నప్పుడు పెద్దలు భాగస్వాములు ఇప్పుడు ఎంత ఇవ్వాలని కోరుకుంటున్నారని నేను అడుగుతున్నా. ఎకరానికి ఎంత నష్టపరిహారం ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారని నేను అడుగుతున్నా.
ఎకరానికి 25,000 కదా డిమాండ్ చేశారు అప్పుడు. ఇప్పుడు ఎంత అడుగుతున్నారు? అసలు ఈ ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 10,000 అంటున్నారు. మొన్న విజయవాడ బుడమేరు ముంచినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోతేనే, లేకపోతే ఇక్కడ ఏలేరు ముంపు జరిగితేనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని చెప్పి చుట్టుపక్కల రైతులు చెప్తున్నారు. కొంతమందికి చాలా మందికి రాలే, ఇచ్చింది అక్కడక్కడ అరకొరగా ఇచ్చారని చెప్తున్నారు. వచ్చిన దగ్గర 3 లక్షల ఎకరాలు పోవడం ఏంటి? పక్కన ఉన్న తెలంగాణలో తుఫాను ప్రభావం వల్ల 4.5 లక్షల ఎకరాలు పోవడం ఏంటి? ఇది రియల్ టైమా? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇస్రో చైర్మన్ శ్రీ నారాయణన్ దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత దర్శన అనంతరం స్వామివారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి దేశ అంతరిక్ష పరిశోధనలో విజయాలు సాధించేందుకు దైవ ఆశీర్వాదం కోరారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఇస్రో విజయాలను ప్రశంసిస్తూ సత్కరించారు. చాంద్రయాన్, ఆదిత్య లాంటి ప్రాజెక్టులు భారత గౌరవాన్ని పెంచాయని ఆయన గుర్తు చేశారు. దర్శనం అనంతరం నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల దర్శనం ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతరిక్ష విజయాలను సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. We have targeted the launch of LVM-3 M5 CMS-03 mission. The CMS-03 is a communication satellite which will be placed in the orbit by the LVM-3 M5 launch vehicle. This satellite is the heaviest satellite, 4,410 kg, ever lifted by Mark 3 vehicle for placing in the geotransfer orbit. And this is going to be a very, very important satellite, highly useful for the communication purpose. And right now, the entire activities are going on in Sriharikota. The total vehicle, satellite, everything is ready for the launch. The launch is targeted tomorrow evening around 5 o'clock, 26 minutes in the evening. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.